కడప జిల్లా పొట్లదుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సెర్చ్ వారెంట్ ఉందా అంటూ సీఎం రమేష్ నిలదీశారు. దాదాపు గంట పాటు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు ప్రస్తుతం సీఎం రమేష్ అనుచరుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కక్ష సాధింపులో భాగంగానే పోలీసులు దాడులు చేస్తున్నారని సీఎం రమేష్ ఆరోపించారు. బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఎన్నికల కమిషన్తో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు సీఎం రమేష్. ఎన్నికల వరకు ఎలాగైనా టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేయాలని, ఇలాంటి చర్యలకు పూనుకున్నారని ఆరోపించారు. కడప జిల్లా పొట్లదుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. సెర్చ్ వారెంట్ ఉందా అంటూ సీఎం రమేష్ నిలదీశారు. దాదాపు గంట పాటు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు ప్రస్తుతం సీఎం రమేష్ అనుచరుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కక్ష సాధింపులో భాగంగానే పోలీసులు దాడులు చేస్తున్నారని సీఎం రమేష్ ఆరోపించారు. బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఎన్నికల కమిషన్తో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు సీఎం రమేష్. ఎన్నికల వరకు ఎలాగైనా టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేయాలని, ఇలాంటి చర్యలకు పూనుకున్నారని ఆరోపించారు సీఎం రమేష్. ఇక సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్ఎస్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఆర్ఎస్ రెడ్డి, సో సీఎం రమేష్ ఇంట్లో సోదాలు, అనంతరం వారి అనుచరుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రమేష్ ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి పొట్లదుర్తిలోని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటలకు దాదాపు 45 మంది పోలీసులు అధికారులకు చేరుకుని సీఎం రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడే అయితే రాత్రి 1:30 ఉంచుకొని రావడంతో ఆయన నిద్రలో అయితే పని మనుషులు వెళ్ళి నిద్ర లేకపోతే ఆయన వచ్చి పోలీసులతో మాట్లాడారు. ఈ అధికారంతో మీరు మా ఇంట్లో పోలీసులు సెర్చ్ చేస్తున్నారు నేను నిలదీయడం జరిగింది. ఎస్పీకి మహాంతి కూడా ఆయన ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి రొటీన్ చెకప్ లో భాగంగా మేము తనిఖీలు చేస్తున్నాం అని చెప్పి ఎస్పీ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆ మేరకు ఆయన ఇంట్లో సోదాలకు అనుమతి ఇచ్చారు. ఇంట్లో అనుమానం వెల్లించారు పోలీసులు. అయితే పోలీసులకు ఇంట్లో 20,000 తప్ప మిగతా ఏం లభించలేదు. పత్రాలు లేకుండా క్యాష్ కానీ ఏం లభించలేదు. కేవలం 20,000 రూపాయలు లభించిందని మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఆ తర్వాత కూడా సీఎం రమేష్ తో పాటు అదే పొట్లదుర్తిలో ఉన్న ఆయన బంధువులు అలాగే ఆయన అనుచరుల ఇళ్ల పైన కూడా పోలీసు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఇప్పుడు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి సీఎం రమేష్ మాట్లాడి ఖచ్చితంగా ఇది కక్షపూరిత చర్య, ఇది పోలీసులు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ విధంగా చేస్తున్నారు. బీజేపీ వైసీపీ కుట్ర పని ఈ విధంగా తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను భయభ్రాంతులను చేయడానికి ఈ విధంగా చేస్తున్నారు. ఇది సహించబోమని చెప్పారు, స్పష్టంగా చెప్పారు. దీనిపైన కూడా నేను ఫిర్యాదు చేస్తాను ఉన్నతాధికారులకు. ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా వచ్చి ఇంట్లో సోదాలు చేశారని చెప్పి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రవేశ్ రైట్, థ్యాంక్ యూ ఆర్ఎస్ రెడ్డి. 6 గంటలకే పోలీసు వారు మా ఇంటికి రావడం, నేను రాత్రి 1:30కి వచ్చి పడుకున్నాను. మా ఇంట్లో పనిచేసే అబ్బాయి వచ్చి ఇట్లా పోలీసులు చాలామంది వచ్చారు, ఇంట్లో ఉన్నారు, పైకి వస్తున్నారు అని నేను అప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏంటి సర్చ్ వారెంట్ ఉందా, ఎందుకు వచ్చారు ఏంటంటే, లేదు మాకేదో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వచ్చారు. ఒక నిమిషం ఆగండి, నేను ఎస్పీతో మాట్లాడుతున్నాను. ఎస్పీతో మాట్లాడాను. నేను వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ, డోంట్ డిస్టర్బ్ దెమ్, లెట్ దెమ్ చెక్ అని అన్నాడు. ఓకే, మీరు చేసుకోండి, నేను కాకపోతే మీడియా వచ్చేంత వరకు ఆగండి, మీడియా కూడా ఉండాలి కదా, లేదంటే కానీ మీరు ఏదేదో బయట రకరకాల స్పెక్యులేషన్స్ వస్తాయి. నిన్న సుధాకర్ యాదవ్ ఇంట్లో కూడా అదే అయింది, నేను మీడియాని తీసుకుని పోయాను. అక్కడ లోపల సెర్చ్ జరుగుతుండగానే బయట అబ్బో ఇంత నగదు స్వాధీనం, ఇంత అక్కడ సెర్చ్ చేసిన దాంట్లో ఇది బయటపడినాయి వస్తారు, మీడియా రానివ్వండి అంటే లేదు మా డ్యూటీ చేసుకోవాలండి అని చెప్పేసి వాళ్ళు చేసుకుని ఒక 1 అవర్ అంతా చెక్ చేసుకుని మళ్ళీ కిందికి వచ్చారు. నేను కూడా సెర్చ్ చేసేటప్పుడు మా వాళ్ళందరినీ కూడా, అంటే మా కుటుంబ సభ్యులను ఒక్కొక్క టీంతో పోండి అని చెప్పడం జరిగింది. 1 అవర్ సెర్చ్ చేసుకుని కిందికి వచ్చారు. కిందికి వచ్చి నేను అప్పటి నుంచి మీడియాతో మాట్లాడుతూనే ఉన్నా. ఇప్పుడు నాకు తెలిసిన అంశం ఏంటంటే, For more updates, please subscribe 99 TV Telugu.